ఎల్లోడు ఇల్లు ఉడవమన్నా ఓకే. వాక్యూమ్ క్లీనర్ ఇది క్యాచ్. ఏంటి ఇది? చిపిరి కట్ట. ఏ చిన్నప్పుడు తిన్న దెబ్బలు మర్చిపోయావా ఏంటి? ఇదే మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్. ఊడు. కావాలనే చేస్తున్నావు కదా. ఇంట్లో అమ్మలేదని, ఇంటి బయట వాచ్మెన్ లేడని, ఇంటికి డైరెక్ట్గా వస్తే ఇలానే ఉంటుంది. మాటలు ఆపి పని కాదు. ఇక్కడ ఊడు, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. క్లీన్గా ఊడు. దీని కింద క్లీన్ చేయి. ఏంటి? బట్టలు ఎవరివి? మావే. ఏం చేయాలి? సెకండ్ హ్యాండ్ అమ్మాయిలా? దవడ వగులుతుంది ఉతకడానికి. ఏం నేనా? ఏ చెయ్యవా? ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చావు కదా, ఇలానే ఉంటది. ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వస్తే ఈ లంగా జాకెట్ నాతో ఉతికిస్తావా? ఏం లేదు. నడు. ఒసే బాగా టయర్డ్గా ఉన్నాను, నేను వెళ్ళి వద్దు అమ్మేస్తాను. ఆ లోపు మీ అమ్మ రాకుండా చూసుకో. రీ ఇంట్లో వద్దు, అమ్మ చూస్తే గొడవ అవుతుంది. బొక్కలే. ఛీ. సర్లే కానీ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. జీవితం భలే క్యూట్ గా ఉన్నావురా పనులు చేసే అప్పుడు. నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పనోడిని చేసావు కదే. ఇంటి కల్లుడవ్వాల్సిన వాడి చేత అంట్లు తోంపించావు, బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిచ్చావు. పర్లేదులేరా, పెళ్ళయ్యాక అన్ని నువ్వే చేయాలి కదా. కోర్తే మళ్ళీ. సర్లే కానీ ఆడికెళ్ళి మీ అమ్మ వస్తుంది లేదు చూడుపో. సిగరెట్ తాగుతున్నావు? వదులు, లేదంటే ఊపిరాగిపోతుంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పాన్ షాప్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగడానికి. ఇద్దరు ఆడపిల్లలుంటున్న ఇల్లయ్యా ఇది. అదేంటి బృందాకు చెల్లుందా నాకు ముందే చెప్పలేదేంటి? మీతో కలిపి చెప్తున్నారా? సర్లే, ఇలాంటివి ఏమైనా ఉంటే బయటికెళ్ళి చేసుకో, ఇక్కడ కాదు. ఓకే మేడం. ప్రియా 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 మై డార్లింగ్. ఏంట్రా నీ గోలా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. ఏంట్రా అది? నేను ప్రేమించిన అమ్మాయి ఒళ్ళో పడుకుంటే తన చేతులతో నా హెయిర్ని ఇలా నిమురుతూ ఉండాలని. పిల్లోడికి ఫ్యాంటసీలు బాగానే ఉన్నాయే, అవన్నీ పెళ్ళయ్యాకే.